నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఎందుకంటే మార్నింగ్ టైంలో చేస్తున్నాను, ప్లస్ చాయ్ కూడా పెడుతున్నాను కాబట్టి అందుకని చెప్పేసి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తున్నాను. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుందండి. అలానే మా పాప నాకు ఎంత హెల్ప్ చేస్తుందనేది కూడా ఈ వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏమంటే మా వారికి టీ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. నేను కూడా తాగలేదండి, ఎందుకంటే పొద్దున్నే పిల్లలకి బాక్సులు హడావిడి ఉంటుంది కదండి. వాళ్ళకి బాక్సులు కట్టే టైంలో ఇంకా మా వారు టీ అడిగారు. ఇంకా వాళ్ళకి బాక్సులు కట్టాలి కాబట్టి ఇంకా నాకు టీ తాగే టైం లేదు కాబట్టి తనకు ఒక్కరికైతే ఇచ్చేసాను అనమాట. సో ఇంకా ఆయనకి ఇచ్చేసి నేను పిల్లల లంచ్ బాక్స్ హడావిడి అనేది స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి రైస్ వండాలి, కర్రీ ప్రిపేర్ చేయాలి, అలానే ఇవన్నీ చేసుకుంటూ ఇంకా నాకు కూర్చొని తాగే టైం అయితే ఉండదు కదా. సో తనకైతే ఇచ్చేస్తున్నాను అనమాట టీ అనేది. ఇంక ఇచ్చేసిన తర్వాత ఆలూ కర్రీ అనేది అయితే ప్రిపేర్ చేశానండి. అలానే రైస్ ఒక పక్క పెట్టేసేసి ఆలూ కర్రీ అనేది చేసేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక ఆలు అనేది వేసుకున్నానండి. కాకపోతే అది నేను ఇంకా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మొత్తం అంటే కొంచెం కొంచెంగా మధ్య మధ్యలో తీయాలి కదా. ఒక్కొక్కసారి కుదిరిద్ది, మళ్ళీ ఒక్కొక్కసారి ఏమంటే ఇక టైం సరిపోదు కదండి, హడావిడి అయిపోతుంది కాబట్టి ఈసారి తీయలేకపోయాను అనమాట. ఇంకా ఇవి ఆలు వేసేది. ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా ఆలు అయితే వేసుకొని ఇంకా ఫ్రై అనేది చేసేసి అయిపోయిందండి. ఇంకెక్కడ ఏమంటే టిఫిన్స్లోకి అనేసి టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి. కొంచెము చింతపండు అది కొంచెం ఎక్కువ అంటే పచ్చిమిర్చి బాగా మంటగా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే పెట్టేశానండి ఇది చింతపండు అనేది. ఇక ఇది అయిపోతుంది. ఈ లోపేమో నేను ఇడ్లీ పాత్రలో ఆవిరి కుడుము అనేది వేసానండి. ఆవిరి కుడుము అంటే మనకి ఎట్లా అంటే మనకు మామూలుగా అయితే ఆవిరి కుడుము పాత్ర అనేది ఉంటుంది, కాకపోతే నాది అది నేను పైన వేసినట్టున్నానండి. మళ్ళీ పైనది తీసి వేసే టైం లేక ఇంక ఇడ్లీ పాత్రలోనే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ పాత్రలో ఆవిరి కుడుము వేసేసిన తర్వాత టమాటోకి అవన్నీ వేగాయి కదా, ఇంకా చట్నీ అనేది కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే రోట్లో నూరుకునే ఛాన్స్ లేదు కాబట్టి మిక్సీ పట్టేశానండి. ఇంక ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అయిపోయాక ఇది ఒక స్పెషల్ వాళ్ళకండి. ఆ స్పెషల్ వాళ్ళు ఎవరో కదా, మా పాపకి ఇచ్చాను అనమాట. మా పాప ఒక్కటి తప్ప నుంచి ఇంకెక్కువైతే తినదు. అదే నేను చెప్పే కదా మా పాప నాకు ఎంత హెల్ప్ చేస్తుంది అనేది. పాప మార్నింగ్ టైంలో తను లేచి నాకు చేసే చిన్న చిన్న హెల్ప్స్ అండి చాలా బాగా. అంటే ఈ ప్రతి ఇంటికి ఆడపిల్ల అనేది ఉండాలంటారు. అసలు ఆ ఆడపిల్ల పుట్టడమే ఒక అదృష్టం అండి. అదృష్టం చేసుకున్న వాళ్ళకైతేనే ఆడపిల్ల పుడుతుంది. సో నేను ఎంతో అదృష్టం చేసుకున్నానైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా పాప నాకు రావడంతో చాలా అదృష్టం. చాలా హెల్ప్ చేస్తుందండి, చాలా సపోర్టింగ్గా కూడా ఉంటుందన్నమాట మా పాప నాకైతే. ఇంకెక్కడ ఏమంటే మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాము. అది నెక్స్ట్ డే అంటే మొత్తం కొంచెం కొంచెంగా తీసి ఒక వీడియో అయితే చేసి పెడుతున్నానండి. అంతా ఒక రోజుది అయితే కాదు. ఇక ఈ మష్రూమ్స్ కోసం అయితే మేము చిన్న తంటాలు అయితే పడలేదండి, ఎందుకంటే ఇది తినాలనేసి మా వారికి అయితే చాలా అంటే చాలా ఇష్టము. దీనికోసం ఎన్ని రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నా అంటే వర్షాలు పడ్డ దగ్గర నుండి అయితే మేము చూస్తూనే ఉన్నాము. వచ్చినట్టు అయిపోతున్నాయండి, అంత ఎక్కువగా అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. అంటే ఎక్కువగా తీసుకెళ్ళిపోతున్నారు వచ్చినట్టు. ఇంకా ఎట్లాగైనా ఆ రోజైతే తీసుకొచ్చుకున్నారనమాట మా వారు. ఇక్కడ నేను ఒక నా ఫోటో అనేది చూపించిన కదండి, అదేంటంటే మాకు తెలిసిన సిస్టరు వాళ్ళ మేడం అయితే చూపించారంట. తిని ఎవరో చూడు బాగా చేస్తుందని చెప్పేసి చూపించారంట. తనేమంటే ఫోటో తీసి నాకు పెట్టింది, అక్క నీ వీడియోస్ మంచిగా మంచిగా రీచ్ అవుతున్నాయి అక్క చూడని చెప్పేసి అయితే నాకు చూపించిందండి. ఇంక ఇక్కడ ఏమంటే మా పాపేనండి నాకు చపాతీలు అనేది చేసి పెడుతుంది అనమాట. ఇంకా ఆ రోజు కొంచెం నేను పని ఎక్కువ ఉండడంతో తనే చేసిందండి. నేను వేరే పని చేసుకుంటున్నాను. అంటే ఆ మష్రూమ్స్ అవి తెచ్చాం కదా, ఆ రోజు అవి కడిగి అదంతా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకునే టైంలో ఇక గిన్నెలు అయితే తోమలేకపోయానండి. ఇంకా గిన్నెలు తోముకుంటుంటే మా పాపే తనే అమ్మ నేను చేస్తానులే నేను పని చేసుకోమని చెప్పేసి తను చపాతీలు అవి చేసిందండి. ఇంకా నేనేం చేశానంటే గిన్నెలు తోముకుంటున్నాను. ఇంక ఇలా చాలా హెల్ప్ చేస్తుందండి మా పాప. కొన్ని ఇంకా అన్నీ తీయలేం కదా,
తను నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ కొంచెం ఇంట్లో అయితే హెల్పింగ్ నేచర్ అంటే ఒక సపోర్టింగ్గా ఉంటుందండి. నాకు చాలా ఆనందం. మా పాప కూడా నాకు అంటే మాకు రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఇది కూడా తనే షూట్ చేసిందండి. చపాతీ విత్ మష్రూమ్ కర్రీ అనేసి వీడియో కూడా తనే తీసిందండి. చాలా గ్రేట్ అనిపించింది తను అలా తీసి నాకు ఇంతలా హెల్ప్ చేయడం అనేది. చాలా బాగుందండి ఆ రోజు. మష్రూమ్ కర్రీ అండ్ చపాతీ అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే నేను చెప్పాను కదా తను వచ్చిన దగ్గర నుండి వర్క్ రాస్తూ ఉంటుందనేసి. ఇంక ఇక్కడ ఏమంటే డయాగ్రామ్స్ వేస్తుందండి. ఇంకా టైం అయితే అప్పటికి చాలా అయ్యింది. ఇంకా నేను అరిచి ఇంకా మార్నింగ్ లేవగానే రాసుకోవచ్చులే తీసేసి అని చెప్పేసి అయితే నేను తీపించేసానండి. లేదంటే అట్లానే కూర్చుంటే ఇంకా 10:30 అట్లా ఇంకెక్కువ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ టైంలో లెగవరు కదండి. ఇంక మరీ అంత అయితే సో ఇంకా నేనేమంటే ఇక చాలే అమ్మ అని చెప్పేసి అరిచి తీపిచ్చేసాను అనమాట. లేకుంటే ఇక రాస్తూనే ఉంటుందండి పాపం. చేతులు కూడా నొప్పి పెట్టే విధంగా రాస్తూనే ఉంటుంది. ఇంక ఇలా ఇదండి మా పాప నాకు ఎంత హెల్ప్ చేస్తుందనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చూపించానని అయితే అనుకుంటున్నాను. ఇంకా చాలా అయితే చేస్తుందండి. ఇంక అన్నీ అయితే నేను తీలేకపోయాను. సో తీసిన వాటికి అయితే మీతో చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.